ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి మీరు రావడానికి కారణం అంటే ఇన్స్టాగ్రామ్ లో రేణు గోనా కుల్ల కుల్ల ఒక అమ్మాయితో మీకు ఏదో ఉందని బయట టాక్. నిజం, నా ఫ్రెండే చాలా మంచి అమ్మాయి, పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర అయితే జాయిన్ అయినాము. తిట్టడం అట్లాంటివి చేస్తుండే. ఇన్స్టాగ్రామ్ లో మీరు చెప్తున్నప్పుడు చాలా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అంటే డ్రైవర్ యొక్క కష్టాలు కానీ నిజంగానే డ్రైవర్కి అన్ని కష్టాలు ఉంటాయా? చాలా కష్టాలు ఉంటాయి డ్రైవర్లకు. డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అవును. సో మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ గురయ్యారా? సో 17 సంవత్సరాల సంధి మనము యాక్సిడెంట్ చేసిన ఇది లేదు. కాకపోతే నేను చాలా చూసిన, యూత్ ఎక్కువ చూసిన. ఆ రోడ్ల మీదకి రావడం, తాగి ఆ కార్లు తీసుకొచ్చి లారీలో కొట్టడము. మన ట్రావెల్స్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారన్న? నమస్కారం, మీరు స్టైల్ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, ఆయన పేరు కన్నా కూడా ఆయన చేసే పనికి చాలా వాల్యూ ఉంటుంది. రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళ గమ్యం చేరేదాకా కూడా ఒక యుద్ధమే చేస్తుంటారు. ఏడు తింటారో తెలియదు, ఏడు పంటారో తెలియదు. పిల్లలకి మళ్ళీ వస్తామని చెప్తారు, కానీ ప్రాణాలతో వస్తారో చెప్పలేము, తిరిగి వస్తారో చెప్పలేము. సో అలాంటి ఒక గొప్ప డ్రైవర్తో మనం మాట్లాడబోతున్నాము. ఈ ఇంటర్వ్యూ ప్రపంచంలో ప్రతి ఒక్క డ్రైవర్కి అంకితం. నమస్తే మహేష్. నమస్కారం. సో వ్యక్తిగతంగా చూసాను మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, చాలా చాలా బాగుంటాయి అన్న. సో మెయిన్ గా మనకు నచ్చిన విషయం ఏంటంటే మీలాంటి డ్రైవర్స్ సో వాళ్ళ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది, సో డ్రైవర్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఎక్స్క్లూజివ్ మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు మిమ్మల్ని చూసాం కానీ మీరు ఎక్కడ ఉంటారు, మీ ప్రాపర్ ఏందనేది మాకు తెలియదు. ఒకసారి మా వ్యూవర్స్ వచ్చి చెప్తారా? మాది వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, కడతాల్ మండల్, చరికొండ గ్రామం, కలకుర్తి కాన్సెన్స్ మాది. మేమైతే వృత్తి వచ్చేసి మా గౌడ్స్. మా నాయన అయితే వ్యవసాయం అండ్ కళ్ళు గీత కార్మికుడు. మేము మార్నింగ్ లేచి చిన్నప్పటి సంది మాకు కళ్ళు మోయడము, లారీలకు పోయడం అక్కడనే జరిపోయింది. మాకు చదువు ఇట్లా చదువుకోవాలంటే ఊర్లో కరెక్ట్ వసతులు లేకుంటుండే. మాది మొత్తం పేదరికం కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు పోవడానికి ఇట్లా 4 కిలోమీటర్స్ పోవడం రావడం. చదువులు అంతంతనే 10th దాకా చదివినాము. అక్కడ ముదివిను అని పక్క గ్రామంలో చదువుకుంటుండే. తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము ఇంటర్ కోసము అక్కడ ఆమన్గల్ అనే దగ్గర ఆమన్గల్ మండల్లో మేమైతే కేటీఆర్ కాలేజీలో అయితే ఇంటర్ కంప్లీట్ చేశాను. అక్కడ నుంచి ఇంకా బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఎన్నో చోట్లల్లో డ్రైవింగ్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది దగ్గర అంటే ఫస్ట్ డ్రైవింగ్కి అయితే చిన్న చిన్న లారీల మీద అలా వెళ్ళి కొంచెం కొంచెం డ్రైవింగ్ అయితే నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా ఇంకా ఇది బాగలేదు డ్రైవింగ్ అని చెప్పేసి మళ్ళీ ఊర్లోకి అయ్యి కళ్ళు బిజినెస్ చేసుకుందాం మన వృత్తి అని చెప్పేసి అక్కడ పోయినాక ఇట్లా మనకు కళ్ళు తీసుకురావడం, హైదరాబాద్లో అక్కడక్కడ సప్లై చేయడం. కానీ మన అదృష్టం కొద్దీ అవి ఇట్లా సెట్ కాలే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అదే డ్రైవింగ్ ఫీల్డ్ రావడం జరిగింది. ఎన్నో కష్టాలు, అందులో చాలా కష్టాలు పడ్డాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కొక్క ఓనరు అంటే ఇప్పటికీ కొన్ని దగ్గర సెట్ కాక ఒక్కొక్క దగ్గర నుంచి వెళ్తుండే. నేను టెంపరవరీలు ఇట్లా అట్లా ఎక్కువ చేస్తుండే. కానీ కొంతమంది అక్కడ డ్రైవర్లను ఇట్లా కొంత ఓనర్స్ చాలా మంచిగా చూసుకుంటారు, కొంతమంది అయితే చాలా గౌరవం లేకుండా మరి. ఓకే అన్న, ఇప్పుడు మేము చెప్పాలంటే ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి మీరు రావడానికి కారణం అంటే? డ్రైవింగ్ ఫీల్డ్ కారణం అంటే మా ఊర్లో కళ్ళు బిజినెస్ ఉండి ఈ లారీలు తీసుకొని వెళ్తుండే. అది ఇంకా దాంతో పాటు నేను వెళ్ళడం స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న డ్రైవింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఇదేదో బాగుందని చెప్పేసి ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో అట్లనే ఉండిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో అక్కడ కళ్ళు బండ్ల మీద చేసినా కానీ కొంచెం తక్కువ రేట్. ఎంత మన అప్పుడు 2008లో వచ్చేసి మనకు ఎంత 1500 అట్లా ఇస్తుండే. ఆ జీతాలు సరిపోతలేవు అని హైదరాబాద్ వచ్చి ఇంకా అక్కడక్కడ జీతాలు చేయడము. ఒకరి దగ్గర నన్ను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర అయితే జాయిన్ అయినాము. అక్కడైతే మనకు స్టార్టింగ్లో 7,500 జీతం ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ కొన్ని రోజులు కొన్ని కారణాల వల్ల ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఓనర్స్ మాత్రం తిట్టడం అట్లాంటివి ఇస్తుండే. నన్ను ఒక మాట అన్నాడు, ఫ్లైట్ ఇంకా ఆయన దగ్గర నుంచి మాత్రం మనం వెళ్ళి వచ్చేసాము. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు చెప్తున్నప్పుడు చాలా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు చెప్పే విధానం బాగుంటుంది. అలాగే డ్రైవర్ యొక్క కష్టాలు కానీ అక్కడ ఉన్న సమస్యలు చెప్తుంటే బాగా అనిపిస్తుంటది. నిజంగానే డ్రైవర్కి అన్ని కష్టాలు ఉంటాయా? చాలా కష్టాలు ఉంటాయి డ్రైవర్లకు. ఇప్పుడు అంటే ఓన్గా తీసుకొని వెళ్తున్నాము అంటే మనమే వెహికల్ కొనుక్కున్నాం కాబట్టి ఓన్గా వెళ్తున్నాం కాబట్టి కొంచెం మన బండి అనేది
కొంచెం బెటర్ గానే ఉంటుంది. కానీ పొయ్యి వచ్చేదాకా నమ్మకం అయితే ఉండదు. ఆ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఎంత నేర్చుకున్నా తక్కువనే అని నేను అనుకుంటా డ్రైవింగ్ లా. ఎందుకంటే ఎంత సీనియర్లు అయినా అప్పుడో ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జరుగుతూ ఉంటుంది. ఓకే, బట్ డ్రైవర్స్ అంటే చాలా మంది వాళ్ళ ప్యాషన్ లో కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటారు. అంటే మీరు చూసాము మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ట్రావెల్స్ అని పెట్టారు. సో వాస్తవంగా మీరు ఈ వ్యాన్ సెలెక్ట్ చేసుకోవటాలు ఒక ఇంచుమించు 17-12 మంది పడతారు. సో మీరు సహజంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యేది కదా, మీరు స్టేట్ టు స్టేట్ చేంజ్ అవుతున్నారు కాబట్టి సో మీకు థాట్ ఎలా వచ్చింది అసలు ఇట్లా ఈ రకంగా పెట్టాలి ఇట్లా అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చారా? అయితే ఇక్కడ నేను డ్రైవర్ గా చేస్తుండే సార్ వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు డోర్లు తీయడము వేయడం అట్లా చేసినా కానీ మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోతుండే. నాకు అప్పుడు అనిపించింది వద్దు, మన ఓన్ గా తీసుకుంటే, మన ఓన్ గా వెహికల్ తీసుకుంటే మనమే కష్టపడి వచ్చిన 10 రూపాయలు మిగులుతాయి. ఇతను ఇచ్చే 4 రోజుల జీతానికి మనకు సరిపోవట్లేదు, ఇంకా విధంగా మాటలు గౌరవం ఇట్లా లేకుండా పోతుంది. అందుకని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది. అక్కడ నేను ఫస్ట్ ఇన్నోవా నుంచి స్టార్ట్ అయింది నాకు జర్నీ. కారు కొనుక్కోవడం, ఇన్నోవా కొనుక్కున్నా, ట్యాక్సీ ప్లేట్ కొనుక్కొని దాన్ని రన్ చేయడం, అట్లనే ఎక్కడంటే అక్కడ తిప్పడం, ఇక్కడ శ్రీశైలం కానీ తిరుపతి కానీ అట్లా పోవడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే దగ్గరలో వెళ్ళేది. ఇంకా తర్వాత బిజినెస్ లో ఇప్పుడు కార్లు ఇట్లా అందరూ చాలా మంది కార్లు కొనడం వల్ల ఈ కార్ల బిజినెస్ ఇట్లా తగ్గిపోయింది. ఇప్పుడు డ్రైవర్స్ చాలా మంది కార్స్ కొంటారు కానీ ఈ అందరు ఇంటింటి కార్ అయిపోయింది. ఇంతవరకేమో ఇంటింటి కార్ లేకపోతుండే. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ కానీ 7 మెంబర్స్ కానీ ఇన్నోవా అయితే 8 మెంబర్స్ పోతారు. అట్లా చాలా మంది తీసుకొని చాలా మంది అయితే ఇప్పుడు ఓనర్ వాళ్ళు కార్లు కొనుక్కోవడం వల్ల వీళ్ళకు ట్యాక్సీ వాళ్ళకు కిరాయిలు లేకుండా అయిపోయింది. కాబట్టి మేము దానికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంకా చిన్న బండ్లతోటి బిజినెస్ కొంచెం తగ్గిందని చెప్పేసి టెంపో ట్రావెలర్స్ 12 సీట్లు ఒకటి 18 సీట్లు ఒకటి కొనడం తీసుకున్నాను. కానీ అది కొన్న తర్వాత మనకు మంచి బిజినెస్ జరిగింది. ఇక్కడ ఇంకా శబరిమల సీజన్ కానీ ఇంకొచ్చేసి మన అదృష్టం కొద్ది నేను బండి తీసుకున్న తర్వాత నాకు కుంభమేళా తగిలింది. ఆ కుంభమేళలో ఇట్లా బాగా సంపాదించుకున్నాం. నేను కాదు, నాతో ఉన్న బస్సుల వాళ్ళు కానీ అందరూ మంచిగా సంపాదించారే అని అనుకుంటున్నా. ఓకే, సహజంగా డ్రైవర్ అంటేనే చాలా కష్టపూరితమైనది, తిరిగి వస్తాం లేదా కూడా ఐడియా ఉండదు. సో మీ పర్ డే ఒక రోజులో మీరు ఎంతవరకు సంపాదిస్తారు పైసలు? డ్రైవర్కి వచ్చేసి ఒక రోజు అంటే ఇప్పుడు పెద్ద మాలాంటి బస్సులలో అయితే వెళ్తే వాళ్ళకు పర్ డే వచ్చేసి 1200-1500 ఇస్తాము. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు నైట్ మొత్తం జర్నీ చేసేది ఉంటుంది. కస్టమర్ని తీసుకొని కరెక్ట్ గుడి కాడికి రీచ్ కావాలి. రీచ్ అయిన తర్వాత వాళ్ళకు అన్ని కొంతమంది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేడం ఇట్లా సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు విలేజ్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా మంది వాళ్ళకు తెలియదు, చెప్పాలి మనం ఈ గుడి ఇది గుడి అంటే. నా వరకు అయితే నేను చెప్తా, నేను ఇట్లా జర్నీ చేసా కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సార్ ఇది ఇక్కడ ఇప్పుడు అరుణాచలంలో ఇలా వెళ్ళాలి, దేవుని ఇట్లా ఇది ఈ టైంలో వెళ్ళాలి అని చెప్పేసి హోటల్స్ లో ఉంటే హోటల్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అట్లా ఇంకొకటి ఇంకా డ్రైవర్ జీవితం అంటే మనము ఒకసారి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం దారిలో ఇంకా ఎన్ని సంఘటనలు అంటే చాలా ఉంటాయి. ఫుడ్ కు ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకా కస్టమర్ ఎప్పుడు తింటే మనం అప్పుడు తినాలి. సపరేట్ ఆపితే కొంచెం బాగానే ఉంటది కానీ కొంతమంది కస్టమర్లు కోపం అవుతుంటారు, అందరు గారు కొంతమంది. ఇంకా వెళ్ళిన కొద్దిగా నిద్ర ఒకటి నైట్ లో ఎక్కువ అంటే నైట్ జర్నీ ఇట్లా చేయవలసి ఉంటుంది కాబట్టి నిద్ర ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది డ్రైవర్లకి. ఇంకొకటి ఏంటంటే ఇంకా దొంగల భయం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడే ఉండదు, కర్ణాటక కానీ అట్లాంటివి ఎక్కడ ఉండదు. ఈ సోలాపూర్ బీడు ఇక్కడ ఒక మహారాష్ట్ర రూట్ లో పోతే మాత్రం దొంగల భయం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కస్టమర్ మనం తీసుకొని పోతాం కాబట్టి చాలా ఇంకా ముందు తీసుకొని వెళ్తుండాలి. ఎందుకంటే కస్టమర్ మన బాధ్యతతోటి వస్తారు వాళ్ళు, మనము వాళ్ళని తీసుకొని వాళ్ళని గమ్యస్థలానికి ఇట్లా మళ్ళీ సేఫ్ గా చేరేటట్టు మనమే చూసుకోవాలి. లేదంటే అక్కడ దొంగలు మనము అప్రమత్తంగా లేమంటే దొంగలు నైటే 80 స్పీడ్ కానీ నువ్వు 90 స్పీడ్ కానీ ఉన్నావు అనుకో, అక్కడ దొంగలు బ్యాగులు కొట్టేసి బండ్లు ఆపి బంగారం గుంజుకోవడం అట్లాంటి దొంగలించుకోవడం జరుగుతుంటది. మీ లైఫ్ లో అట్లాంటి నాకు జరిగింది. నేను ఇక్కడ భీమాశంకర్ నుంచి సోలాపూర్ అండ్ మన బీడ్ రూట్ లో తులజా భవానికి వస్తున్నాం మేము.
అక్కడ వస్తుంటే మాకు కస్టమర్ పైన 1,50,000 క్యాష్ ఉండే సూట్ కేసులో. ఓకే. అక్కడ అమౌంట్ ఉండే ఆయన మీద పెట్టేసి కట్టేసినాం. అలా బ్యాగులు రన్నింగ్ లో పోతుంటే 2 బైకులు వెనకాల. అండ్ ఇక అతను ఎట్లెక్కిండో మనకు మాత్రం తెలియదు. అసలు బండి మేము అన్ని చూసుకున్నా కానీ మాకు ఐడియా లేకుండా ఎక్కేసిరాళ్ళు. అతను చెట్టు వించెలు దుంకిండా, బండి స్లో అయినప్పుడు గుండ్ల వించెల పైన దుంకిండా, అది తెలియకుండానే బ్యాగులు మొత్తం తాళ్ళు కోసేసి మొత్తం కింద పడేసి అన్ని బట్టలు పోయినాయి. పాపం కస్టమర్ అతను ఎప్పుడు మాకు లాస్ట్ ఎండింగ్ లా చిడిల వించెలు దిగేటప్పుడు కనిపించాడు. అప్పుడు చూసి అప్పుడు ఆపి అతను చేంజ్ చేయడం జరిగినాం కానీ అక్కడ దొరకకుండా పొలాల్లో పడి వెళ్ళిపోయాడు. పట్టుకోవడానికి ఛాయిస్ లేదు. ఆడ ఏమంటే వాళ్ళు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనలాంటి డ్రైవర్ ఉన్నా అనుకో, డ్రైవర్ ఉంటే మనము ఎందుకో కొద్ది దూరం ఉరకగలుగుతాం, ఉరికినాం కొంత దూరం, కానీ మళ్ళీ రివర్స్ వచ్చేసి బస్సు మొత్తం ఆపి మొత్తం దోచే అవకాశాలు ఉంటాయి. ఓకే మహేష్ గారు, మిమ్మల్ని డ్రైవర్ అని పిలవాలా లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పిలవాలా? మహేష్ అని పిలిస్తే నా పేరు అసలు పేరు మహేష్. ఓకే. మహేష్ అని పిలవాలి అంతే. నా పేరు పెట్టి పిలిస్తే సరిపోతుంది ఎవరైనా. అంటే మీకు ఏదంటే ఎక్కువ ప్రేమ, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ ఇష్టమా లేకుంటే డ్రైవర్ గానే ఉండడం ఇష్టమా? డ్రైవర్ గా ఇష్టమే, డ్రైవర్ గా ఉండడమే ఇష్టం. అంతే. దాంట్లో చాలా మంది డ్రైవర్ అంటే చులకన ఉంటది, కానీ మనకు అట్లాంటి ఏం ఫీలింగ్ లేదు. ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచే కాబట్టి నాకు అట్లాంటిది ఏమి ఉండదు. డ్రైవర్ అని మహేష్ అని పేరు పెట్టి పిలిస్తే చాలా మంది డ్రైవర్ అని పిలుస్తారు, కానీ కొంతమంది ఫీల్ అవుతారు, అందరూ ఏం ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం చేసే వృత్తి అదే కాబట్టి అట్లా నడుస్తుంటది. మీరు అవునన్నా కదన్నా, ఇప్పుడున్న సొసైటీలో డ్రైవర్ అంటే కొంత చులకన భావం ఉంది. అవును. సో అట్లాంటి భావం పోవాలంటే ఏం చేయాలంటాం? అట్లాంటి భావన పోవాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకొకటి, మనము ఈ ఓనర్స్కి ఎంత అయితే కష్టపడుతున్నామో, వాళ్ళు డ్రైవర్ అంటే ఒక డ్రైవరే కాకుండా మేము ఇంట్లో పనులు ఇట్లా చేస్తాం. ఇప్పుడు నేనంటే ఇక్కడ మోటార్ ఫీల్డ్కి వచ్చేసిన, బస్సులు నా ఓన్గా కొనుక్కొని వచ్చిన. నేను డ్రైవింగ్ జీతం చేసేటప్పుడు ఇట్లా ఇంట్లో వాటర్ తేవడం, కూరగాయలు తేవడం, అట్లాంటివి ఇట్లా చేపిస్తారు. అయితే అది మనం చేయం, కానీ ఎవరో ఒక డ్రైవరు మంచి సింపతి తోటి ఉండి సార్ వాళ్ళకి చేయాలని థాట్ ఒకరు నేర్పించి వెళ్తారు. అదే కంటిన్యూ అవుతుంటుంది. అట్లా చేసినా కానీ చాలామంది ఓనర్స్ చులకనే చూస్తారు డ్రైవర్ అంటే. అది మాత్రం నాకు ఇట్లా ఇంతవరకు అర్థం కాలేదు ఎందుకు అట్లా చూస్తారు అనేది. ఓకే మహేష్ గారు, మెయిన్ చెప్తానంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు వరకు మా వ్యూవర్స్ చెప్పండి, మీరు నాకు తెలుసు కాబట్టి. సో మా వ్యూవర్స్ కి మీరు ఇప్పటివరకు ఏ ప్లేస్కి వెళ్ళారు, ఎన్ని ప్లేసెస్ చూసారు ఇప్పటివరకు, ఏ ప్లేస్ బాగుంటుంది? ప్లేస్లు అంటే మనకు దేవస్థానాలు ఎక్కువ తిరుగుతాం మేము. ఓకే. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కువ తిరుపతి, అరుణాచలం, కన్యాకుమారి, రామేశ్వరం అండ్ మధురై, శ్రీరంగపట్నం, ఇంకా ఈ శివకంచి, విష్ణుకంచి, అరుణాచలం పక్కనే ఉంటుంది అది. ఇవన్నీ అయితే ఒక రూట్ ఉంటుంది. ఇది మేము ఒకసారి బండి స్టార్ట్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి స్టార్ట్ అయితే జోగులాంబ, మహానంది, యాగంటి, ఆవుబిల్లం, తిరుపతి, కాణిపాకం, అక్కడ నుంచి మళ్ళీ తమిళనాడు ఎంట్రీ అయిపోతాం. అక్కడ తమిళనాడు ఎంట్రీ అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్, వేలూరు అని గోల్డెన్ టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ భవానీ, కృష్ణగిరి దాటిన సేలం రూట్లో భవానీ అని ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ చూసుకొని మళ్ళీ ఆదియోగి అట్లా చూసుకొని ఒక రూట్ అన్నమాట ఇదంతా. ఇట్ల నుంచి మళ్ళీ కన్యాకుమారి నుంచి రామేశ్వరం నుంచి మధురై, శ్రీరంగపట్నం, తాంజావూరు, మళ్ళీ అరుణాచలం చూపించి విష్ణుకంచి, శివకంచి, ఆ నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తి చూపించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. దాని కానీ మాకు 7 రోజులు పడుతుంది కంపల్సరీ. ఇవన్నీ చూసుకోవడానికి 7 రోజులు పడుతుంది. ఎందుకంటే 7 రోజులు ఎందుకు పడుతుంది అంటే మాకు బార్డర్ ట్యాక్సీ వచ్చేసి 7 days ఉంటుంది. ఆ 7 daysలో మేము తిరిగి రావాలి, లేదంటే మళ్ళీ కస్టమర్ ఎక్స్ట్రా కట్టవలసి వస్తుంది. ఒక బార్డర్ ట్యాక్సీ వచ్చేసి దగ్గర 17,000 రూపాయలు ఉంటుంది 18 సీట్ల బస్సుకి. మళ్ళీ కస్టమర్కి ఒక రోజు లేట్ అయినా బార్డర్ ట్యాక్సీ కట్టవలసి వస్తుంది. వాళ్ళకి మాత్రం ముందే చెప్తాం మేము, ఇట్లా సార్ ఇట్లా ఉంటుంది, 7 daysలో మనం మొత్తం తిరిగి రావాలి. ఇంకా కొంతమంది ఇది ఒకటి తమిళనాడు అండ్ ఏపీ రూటు. కొంతమంది ఏం చేస్తారు, కేరళ తిరగాలంటారు. కేరళ పోయినామంటాం, మున్నారు, త్రివేంద్రంలో అనంత పద్మనాభ టెంపుల్, అలపి బీచ్, ఇవి తిప్పుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. అయితే ఈ 7 daysకి అయితే ఇలా తిరగడం జరుగుతుంది మాదైతే. ఇప్పుడు ఎక్కడ చూస్తే ఫోన్ కొనికి వెళ్ళినా కానీ, బట్టలు కొనికి వెళ్ళినా ఒక ఆఫర్ పెడతారు. సో మీ దగ్గర కూడా ఒక ఆఫర్ ఉంటుంది అంట, అది ఏంది ఆఫర్? గంటకి 24 రూపాయలు సంథింగ్ ఏది ఉన్నా, అది ఏంది ఆఫర్? ఆఫర్ కథ ఏంది అసలు? ఒక బస్సుకు వచ్చేసి 12 సీట్లకు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కార్ ఉంది, ఇన్నోవా కార్ ఉంటుంది 8 సీటర్, దానికి వచ్చేసి ఒక 16 రూపాయలు ఛార్జెస్ చేస్తాం కిలోమీటర్కి.
డ్రైవర్ బత్తా 500 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్లు. టోల్స్ వాళ్ళే కట్టుకోవాలి. ఓకే. బోర్డర్ ట్యాక్సీ ఉంటుంది, అది వాళ్ళే కట్టుకోవాలి కస్టమర్. అండ్ దాని అట్లనే ఒక పెద్ద బస్సుకి వచ్చేసరికి ఒక్కొక్కటి రేట్ అలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 12 సీట్లు అయితే 24 రూపాయలు కిలోమీటర్. ఓకే. ఏసీ అయితే, నాన్ ఏసీ అయితే 22 రూపాయలు. అంటే కొంత నేనైతే అది పోతా, ఇంకా కొంతమంది ఎక్స్ట్రా పోతారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఆఫర్ అది. ఇంకొకటి నా 18 సీట్ల బస్సు ఇట్లా ఉంది, చాలా మంది 32 రూపాయలు నడుస్తుంది, కానీ నేను 30 రూపాయలకే పోతా. 30 రూపాయలకు పోతా. కస్టమర్ ఇంకా అంటే మేము ఇట్లా కస్టమర్లను చూస్తాం అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్లో పేద నిరుపేద అట్లా చాలా మందికి పేద ప్రజలకు చూడాలనే ఉంటుంది, అన్ని గుళ్ళు తిరగాలని. నాకు చాలా మంది మన ట్రావెల్స్ అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అప్పుడు నేను అయితే వాళ్ళని కస్టమర్లను బట్టి ఇట్లా మేము రేటు అటు ఇటు మాట్లాడుతూ ఉంటాం. సో రేట్స్ అన్నారు కాబట్టి ఎప్పుడన్నా మీ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడన్నా ఎవరైనా ఫ్రీగా తీసుకెళ్లారా? ఫ్రీగా తీసుకోలేదు. అయితే నేను ఒకటి ఇన్స్టాలోనే పెడదామని అనుకున్నా. ఏంటంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ధనుష్ కోడి ఒక వీడియో చేసిన, అది నాకు వచ్చేసి 2.5 మిలియన్ వెళ్ళింది. దానికి ఈ ఫాలోవర్స్లలో ఎవరికైనా ఒకరికి ఛాయిస్ ఇద్దామనే ఉన్నా నేను. ఆలోచన ఉంది, ఫ్రీగా తీసుకుపోయి ఫ్రీగా తీసుకురావాలని ఆలోచన ఉంది నాకు. రీసెంట్ గా మీరు కుంభమేళా కూడా వెళ్ళారు. సో ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి వెళ్ళారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి కుంభమేళాకి పోతే ఎంత తీసుకుంటారు మీరు అమౌంట్? కుంభమేళకు నేను 5 సార్లు వెళ్ళాను. నా బండి అయితే బాగానే తిరిగింది. 5 టైమ్స్ తిరిగింది. చాలా మంది 4 టైమ్స్ 3 టైమ్స్, కొంతమంది 5 టైమ్స్ ఇట్లా తిరిగినాయి. నా బండి అయితే మంచిగా వెళ్ళినాము. మేము మంచిగా వెళ్ళి 2 డ్రైవర్లం. కుంభమేళా అంటే మనకు దగ్గర లాంగ్ జర్నీ అన్నట్టే. కుంభమేళా అంటే ఇప్పుడు ప్రయోగ అండ్ కాశీ, అయోధ్య ఈ 3 కంపల్సరీ తిరిగి వస్తారు పోయిన వాళ్ళంతా. అట్లా మేము కిలోమీటర్ వచ్చేసి 18 సీటర్కి 30 రూపాయలు కిలోమీటర్కి తీసుకోవడం జరిగింది ఏసీలో. నాన్ ఏసీలో అయితే 28 రూపాయలు తీసుకోవడం జరిగింది. అదే 12 సీట్లకు అయితే 24 రూపాయలు ఏసీ, నాన్ ఏసీ అయితే 22. డ్రైవర్ భత్తా మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి 2 డ్రైవర్లు కావాలి, ఎందుకంటే లాంగ్ జర్నీ, అది ఇద్దరు కంటిన్యూ నడుస్తూనే ఉండాలి బండి 24 అవర్స్. అట్లేం ఉండదు. మాకు ఒక డ్రైవరు పక్కన కూర్చొని ఉంటాడు, ఇంకో డ్రైవర్ నడుపుతుంటే ఇతను నిద్ర వచ్చింది అనుకో చెప్పేస్తాం, నాకు నిద్ర వస్తుందన్న అంటే ఆయన వచ్చి నడిపేస్తాడు. అట్లా 2 డ్రైవర్లు కంపల్సరీ, 2 డ్రైవర్లు ఉండాలి. ఇద్దరికి భత్తా పే చేయాలి కస్టమర్. లేదు ఒకరంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకటి మాకు ప్రయోగ అయినాక ఇట్లా చాలా అప్పుడు బాగా కుంభమేళలో ఫుల్ రష్ ఉన్నది అక్కడ. ఇంకా మాకు తొక్కిసలాట్లు అట్లాంటివి, అవి ఇక బండి పార్కింగ్ కానీ బాగానే ఉన్నది, కానీ చాలా ఇబ్బందులనే పడ్డాం మేమైతే. కానీ మంచి మా బండి వాళ్ళు అంతా, బస్సు వాళ్ళు అందరు కానీ మంచిగా డబ్బులు అయితే బాగా సంపాదించుకున్నాం అనే చెప్పాలి. ఎందుకంటే మేము చూసాము ఛార్జింగ్ పెట్టుకున్న వాడు కూడా చాలా డబ్బులు సంపాదించారంట. లైక్ మ్యాగ్నెట్ వేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా డబ్బులు సంపాదించారంట. ఎందుకంటే మీరు కూడా ట్రావెల్స్ ఉంది కాబట్టి ఇంచుమించు ఎంత సంపాదించారు కుంభమేళా మీరు? కుంభమేళా నాకు ఒక్క ట్రిప్కి వచ్చేసి 60,000 మిగిలినాయి. ఓకే. ఓవరాల్ ఎంత వచ్చాయి? ఓవరాల్గా అయితే ఒక 4 lakhs 5 lakhs మిగిలిన. పెద్దామంటే. సో కుంభమేళా అన్నా కాబట్టి, కుంభమేళాలో ఒక అమ్మాయి చాలా ఫేమస్ అని, మోనాలిసా అని. 4 సార్లు పోయింది కాబట్టి చూసారా తనని అక్కడ? చూశాను, కానీ అప్పటికే అందరు ఎగబడతావు రామమ్మటి, ఇంకా మనకు ఛాయిస్ లేదు. ఇంకొకటి ఏంటంటే వెహికల్ పార్కింగ్ ఇట్లా ఇబ్బంది ఉండే. ఇంకా అందుకోని ఆమెను మాత్రం చూడడం జరిగింది, కానీ ఆమెతోటి ఇంకా ఫోటోలు కానీ మాట్లాడడం జరగలేదు. ఇంకా ఆమెతో కాకుండా ఇంకా నాగ సాధువులు వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, సెలబ్రిటీ వాళ్ళంతా. ఇంకా చూడడం జరిగింది అంతేగాని ఎవరితోటి సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ అట్లాంటివి ఏమి తీసుకోవడం జరగలేదు. ఓకే. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో మన విజయ్ దేవరకొండ సపరేట్ ఒక బైక్ తనే ప్రిపేర్ చేసుకుంటాడు. అవునా? మీ వెహికల్ చూస్తుంటే సపరేట్ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా ఉంటుంది మొత్తం వాళ్ళు డిజైనింగ్ ఎలా ఉంటుంది, కథ ఏంది అసలు? అది మనము బండి కొనేటప్పుడే ఏసీ షోరూమ్ నుంచి మేము ఏసీ బండ్లు కొంటారు చాలా మంది. అయితే ఆ ఏసీ ఏమంటే మనకు ముందల వెనకాల బ్లోయర్లు వస్తాయి, దానివల్ల మనకు కరెక్ట్గా ఏసీ మాత్రం అంటే అంత కూల్ కాదు, మనిషికి రాలేకపోతుంది. అందుకనికే నేను ఏం చేసిన అంటే అవి ఫస్ట్ నుంచే ఉంది, కాకపోతే నా ఆలోచన కొంచెం డిఫరెంట్గా చేయాలి, కస్టమర్కి ఏదో కొత్తగా తీసుకురావాలని చెప్పేసి మనిషికి ఏసీ వచ్చేటట్టు, మనిషికి ఏసీ వచ్చేటట్టు దట్టేసి అని చెప్పేసి పెద్ద బస్సులకు ఉంటాయి, ఓలోలకు, ఈ టెంపోలకు ఇట్లా దాన్ని పెట్టించేసి ఇప్పుడు మనిషికి మనం కింద కూర్చున్నామంటే వాళ్ళకి అవసరం ఉంటేనే పెట్టుకునేటట్టు, లేకపోతే ఆఫ్ చేసుకునేటట్టు అట్లా ప్లాన్ చేయడం జరిగింది.
సో నా క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, మీరు డ్రైవింగ్ ఫీల్డ్ అట్లాంటప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీకేం పని? నాకేం పని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్లకు తెలియాలి, ఇంకా బయట ఉన్న వాళ్ళకి ఇట్లా ఆ గుడి దగ్గర ఏముంటుంది, చాలా మందికి పోయేలేని సిచ్యువేషన్లో ఇట్లా ఉంటారు. ఇంకొకటి డ్రైవర్లు ఇట్లా నాతో పాటు ఉన్న నాలాంటి బండ్లు నడుపుకునే వాళ్ళు కానీ బండ్లు కొనుక్కునే వాళ్ళకి ఇట్లా తెలియాలి, చాలా మందికి ఎక్కడ ఏం పోతే ఎక్కడ వెళ్తే ఏముంటుంది అనే థాట్లో వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కస్టమర్ ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇక్కడ మీరు రామేశ్వరం వచ్చారనుకో ఇక్కడ 22 బావుల స్నానం చేసేది ఉంటుంది, ఇక్కడ ఈ టైంలో వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి పోతాం, తిరుపతి పోయినప్పుడు టికెట్లు అందరికీ తెలియదు, టికెట్లు ఎప్పుడు ఇవ్వాలి, ఆ టికెట్లు పలానా టైంలో ఇస్తారు. ఇంతవరకు అయితే మార్నింగ్ 3 గంటలకే ఇస్తుండే, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఆ టికెట్లు అనేది చేంజ్ చేసేసారు. అదే ఇప్పుడు ఈవినింగ్ పెట్టారు. అది ఇట్లా ఒక వీడియో చేసిన నేను, పలానా టైంలో పలానా జాగాలో ఇస్తారు, మీరు ఈ టైంలో ఉంటే మీకు టికెట్లు అందుతాయి అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట. అది అందరికి తెలియడం కోసం, అది అవేర్నెస్ తీసుకురావాలి అని అట్లా. అంటే మీరు డ్రైవింగ్ తో పాటు ఇన్ఫర్మేషన్ ఇట్లా చెప్తాను. ఓకే. సో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ మీద చేశా కాబట్టి ఎక్కువ మీకు బాగా సంతోషం ఇచ్చిన వీడియో అంటే? సంతోషం ఇచ్చిన వీడియో అంటే మ్యాక్సిమం అన్ని సంతోషం ఇచ్చినాయి నాకు. అన్ని సంతోషంగానే, అన్ని నేను పెట్టిన వీడియోలు అన్ని మంచిగా రెస్పాన్స్, నాకు బ్యాడ్ కామెంట్ అట్లాంటివి ఏం రావు. నేను పెట్టినవన్నీ మంచిగానే ఉంటాయి. ఇంకా అంతమంది నేను ఫోన్ నెంబర్ ఇట్లా డైరెక్ట్ పెట్టేసా. ఎవరన్నా అన్న మీరు ఈ మధ్య నేను కొంచెం బెడ్ ఇప్పించిన లోపల, అయితే ఈ 17 సీట్ల బండ్లో ఎట్లా అంటే చాలా జర్నీ, ఇప్పుడు కంటిన్యూ 1000 కిలోమీటర్లు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కస్టమర్లు. పెద్దవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. దాని తగ్గట్టుగా ఏం చేయాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది నాకు. ఓలోలో ఇట్లా స్లీపర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది చెయ్యొద్దు, ఆర్టీఓ వాళ్ళు అట్లా చూసే పట్టుకుంటారు, కానీ నేను మాత్రం కొంచెం చేసి ప్రయత్నం చేసిన. ఓకే, సక్సెస్ అయింది అది. ఇక దాన్ని తీసుకొని పోతే ఇక అక్కడ పోలీసులు మాత్రం పట్టుకోవడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు బాబు, నీకు పర్మిషన్ లేదని చెప్తే సరే అని మళ్ళీ తీసేయడం జరిగింది. అట్లా అన్నప్పుడు మీరు చాలా ప్లేస్ తిరుగుతుంటారు కాబట్టి, సో ఒక ప్లేస్కి మళ్ళీ పోతే బాగుండు అనే ప్లేస్ అంటే ఏం చెప్తారన్నా? మళ్ళీ పోయే ప్లేసు మంచిగా అనిపించేది అంటే మనకు అరుణాచలం ఒకటి, ధనుష్కోడి, రామేశ్వరం. అక్కడ మంచిగా చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనం అక్కడ పోయి ఉంటే కాసేపు అసలు ఎక్కడ వచ్చినా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇంకా కేరళ, మున్నార్ అట్లా అసలు మనకు అక్కడ సైడ్ పోతే ఆ కాఫీ తోటలు కానీ, ఆ లోయలు కానీ, అక్కడ ఉన్న వెదర్ కానీ, ఆ బ్యాక్ వాటర్, సముద్రం బ్యాక్ వాటర్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ పోయినా అనుకో అక్కడనే ఉండాలి అనే ఒక్కొక్కసారి మన మైండ్ అట్లా అనిపిస్తుంటుంది. అక్కడ అయితే బాగా నాకు అక్కడ మున్నార్ అక్కడ వచ్చిందంటే నేను ఇంకా వెళ్ళిపోతా. డ్రైవర్ని ఇట్లా పంపించాను, నేనే వెళ్తా. అంటే డ్రైవర్ ఉండు, నేనున్నా, 2 బండ్లు కాబట్టి నేను నడుపుతా. ఒకవేళ ఆ రూటే అంటే నువ్వు ఉండు, నేనే వెళ్తా అని చెప్పేసి వెళ్తా నేను. అట్లా నాకు ఆ ప్లేస్లు చాలా బాగా అనిపిస్తాయి. కొడైకెనాల్ కానీ, మున్నార్ కానీ, అండ్ ఊటీ కానీ, ఈ ప్లేసులు చాలా బాగుంటాయి. మీ పేరు మహేశ్వర్, సాధారణంగా పేరు పైన ఎవరైనా ఇన్స్టాలో పేరు పెట్టుకుంటారు. మీ ఇన్స్టాలో పేరు మన ట్రావెల్స్ అన్నది, అంటే ఆ పేరు ఎందుకు పెట్టారా? అయితే నేను ట్రావెల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. మనకి ఇట్లా అందరూ ఒక పేరు పెట్టుకుంటారు కదా, అందరు చాలా మంది వాళ్ళ పేరునే షార్ట్ కట్ చేసి పెట్టుకుంటారు. నేను ఇట్లా ఏది పేరు పెట్టాలని మా ఫ్రెండ్ని సజెషన్ అడిగిన. మా ఫ్రెండ్ సజెషన్ అడిగితే ఆయన మన అని పెట్టుకుంటే బాగుంటది, అందరు కలిసి వస్తుంది, మన అంటే మన ఫీలింగ్ ఉంటుంది అనే దాంట్లో మేము ఆ పేరు మా ఫ్రెండ్ సజెషన్ చేయడం జరిగింది. నేను అదే పేరు పెట్టిన. ఆ పేరు పెట్టిన తర్వాత మాకు బాగా సక్సెస్ అయిపోయింది అది. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఉందా లేకుంటే యూట్యూబ్ కూడా ఏమన్నా ఉందా? యూట్యూబ్ ఇప్పుడైతే లేదన్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామే ఉంది. ఎందుకంటే మీ వ్యాన్ పైన యూట్యూబ్ సింబల్ కూడా ఉంది పెట్టినా, కాకపోతే ఇంకా ఫాలోవర్స్ ఫాలో కొట్టు అని చెప్పలేదు. కొన్ని కంటెంట్లు చేయాలి, ఇంకా వీడియోస్ చేయాలి. ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మీకు 22,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఇంచుమించు 200 వీడియోలు పెట్టారు కదా. ప్రతి వీడియో కేరళలో వెళ్తుంది. మీరు నిజంగానే ఫాలోవర్స్ జెన్యూన్ వచ్చిన ఫాలోవర్సా లేకుంటే ఏమన్నా? ఆ ఫాలోవర్స్ జెన్యూన్ వచ్చారు, జెన్యూన్ గానే వచ్చారు. నేను పెట్టిన వీడియోలకు ప్రతి వీడియోకు 1000 నుంచి, నేను వారానికి ఒక వీడియో పెడతా. ఆ వీడియోకి వచ్చేసి ప్రతి దానికి 1000-1500 అట్లా పెరుగుతూనే. నేను పెట్టిన ఒక రోజు ఒక వీడియో పెట్టినంటే కంపల్సరీ 1000 మంది పెరుగుతారు. అట్లా జెన్యూన్ అది మొత్తం. మీ వర్కే మొత్తం డ్రైవింగ్. ఆ డ్రైవింగ్ లో మీకు అసలు టైం దొరుకుతుంది వీడియో అప్పుడు చేయడానికి? ఎవరికైనా మీ పిఏ ఉన్నాడా వీడియో అప్పుడు చేయడానికి?
లేదు, నేనే చేస్తా. పిఏ అట్లా ఏం లేదు. నిద్ర ఈ నైట్ అంతా నడిపింది అనుకో, మార్నింగ్ లేసా, కాసేపు పడుకొని కస్టమర్ చూసేంత వరకు. కొంచెం కస్టమర్లు ఏంటంటే గుడిలోకి పోయిన తర్వాత కొంచెం లేట్ చేస్తారు. మహేష్ గారు, మెయిన్గా కస్టమర్లే దేవునితో సమానం అంటారు. ఎప్పుడైనా ఏదైనా కస్టమర్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి గొడవ దారిసే ఛాన్స్ ఎప్పుడైనా జరిగిందా గతంలో? జరుగుతుంటాయి. కొంతమంది అంటే 1% అట్లా కస్టమర్లు కొంతమంది అన్నీ వింటారు. కిలోమీటర్ ఇంత అని చెప్పేసి, పర్ డే ఇంత యావరేజ్ అని చెప్పేసి అంత చెప్పిన తర్వాత పోయి తిరిగి వచ్చిన తర్వాత అమౌంట్ కాడ ఇబ్బంది పెడతారు. అది చాలా మాకు బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడి అప్పులు వేసి బండ్లు కొనుక్కొని మొత్తము వాళ్ళకు ఎక్కడెక్కడ వాళ్ళకు చూపించాలనే ప్లేస్లన్నీ చూపించిన తర్వాత ఇట్లా మాకు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే మాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అయితే డబ్బులు ఎగొట్టే అవకాశాలు ఇట్లా చాలా వరకు ఉన్నాయి. అది ఇట్లా కొంచెం దాన్ని ఇంకా ఎట్లా చేయాలనేది ఇట్లా నాకు ఇట్లా ఇంకా ఎంత దూరలేదు తెలియదు అన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే డ్రైవింగ్ ఎక్కడన్నా ర్యాపిడో, ఊబర్, ఓలా అటువంటి అనమాట. సో మీకు ఏమన్నా యాప్స్ ఉంటాయా? లైక్ ఎందుకంటే మీరు స్టేట్ అవుతుంటారు కాబట్టి మీకు ఏదైనా గ్రూప్ ఉందా? వాట్సాప్ గ్రూప్ అయినా సరే కానీ మీకు ఏదైనా యాప్ కానీ ఉందా? గ్రూప్లో అయితే గ్రూప్ ఉంటుంది. అంటే ఇట్లా డ్రైవర్స్ ఇప్పుడు హైదరాబాద్ గ్రూప్ అని ఉంది, మాది మన ట్రావెల్స్ గ్రూప్ అని. అట్లా అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తము గ్రూప్ పెట్టుకుంటాం. ఏమైనా అయినా కిరాయిలు వచ్చినా అందులోనే చెప్పుకుంటారు. కానీ దీనికంటూ సపరేట్గా యాప్ అయితే ఏం లేదు బస్సులకి. ఇంకా ఓలా, ఊబర్ అట్లాంటివి అంటే హైదరాబాద్ వరకే ఉన్నాయి, ఇంకా బయటికి అయితే ఏం లేవు. సో మహేష్ రీసెంట్గా మీరు రిలీజ్ మీరు కార్ కూడా ఉన్నట్లు చూస్తున్నా. సో కారు అంటే ఈ కష్టాజీతమేనా లేకుంటే వేరే ఇన్కమ్ ఏమైనా వచ్చిందా? కష్టాజీతం. అది కష్టాజీతం నుంచే ఫస్ట్ ఇంతవరకు ఒక ఇన్నోవా ఉండే నాకు. ఆ ఇన్నోవా ఇంకా పాత కావడము, కస్టమర్లు ఇట్లా మెయిన్ కస్టమర్లు ఏంటంటే ఏ మోడల్ ఏది బండి, మీకు బండి కిరాయి అన్నప్పుడు మోడల్ చెప్పు అనడం. కొంచెం పాతగా అయింది బండి, దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతోటి మళ్ళీ కొత్తగా ఫైనాన్స్ పెట్టి కొనడం జరిగింది. ఇప్పుడు మహేష్ గారు మీకు సొంతంగా అసలు ఎన్ని వ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అసలు? నాకు వచ్చేసి ఒక స్విఫ్ట్ డీజర్, ఒక ఎర్టిగా, 12 సీటర్ బస్సు, 18 సీటర్ బస్సు ఒకటి, అంతే. ఇంకా మా బ్రదర్ వాళ్ళది 22 సీటరు, 40 సీటరు వాళ్ళకు ఉంది. ఇప్పుడు నాకు ఆ బండ్లు లేవు కాబట్టి నాకు వచ్చిన కిరాయిలు వాళ్ళకి చెప్తాను అన్నమాట. వాళ్ళకి చెప్పి పంపిస్తా, వాళ్ళకి వచ్చిన కిరాయిలు నాకు చెప్తారు. అట్లా జరగడం జరుగుతుంది. అట్లా మార్కెట్లో ఇంకా అట్లనే జరుగుతుంది చాలా వరకు. మీరు చెప్తున్న ఇవన్నీ చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళు అనిపిస్తుంది. నిజం డబ్బున్న వాళ్ళ లేకుంటే మీరు మధ్యవర్తిలా? లేదు, మేము చాలా పేదరికం, గుడిసెల నుంచి వచ్చిన వాళ్ళం మేమంతా. కష్టం అంటే ఏందో, పేదరికం అంటే ఏందో మేము అంతా చవి చూసి వచ్చిన వాళ్ళం మేమంతా పైకి. మేము ఫస్ట్ అయితే గుడిసెలనే ఉండేది. నాకు కొంచెం తెలివి ఉన్నప్పుడు గుడిసెలనే ఉన్నది. కానీ కష్టపడి రావాలని చెప్పేసి అందరిలాగా మేము ఇట్లా ఉండాలని పోటీ పడి మరి మా మమ్మీ డాడీ కానీ మేము కానీ మా బ్రదరు, మాకు 2 బ్రదర్స్, అన్న తమ్ముడు, మేము బాగా కష్టపడి మేము ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇట్లా ఇప్పటికీ నెలకు 5,000 ఇంట్లో ఇస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి సంది వాళ్ళు ఇట్లా కష్టపడుతారు కాబట్టి సరే మాలాగా కష్టపడొద్దు అని చెప్పేసి నెలకు 5,000 ఇవ్వడం జరుగుతుంది ఇంట్లోకి. ఇప్పటిదాకా మేము అదే కంటిన్యూ చేస్తాం. అదే. ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు మీకు మొత్తం? నాకు వచ్చేసి అన్న, నేను నడిపాయన్ని, తమ్ముడు అండ్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఉంటుంది ఏంటంటే ట్రాఫిక్ ఐ డోంట్ లైక్ ట్రాఫిక్ బట్ ట్రాఫిక్ లైక్స్ మీ అన్నట్టుగా. సో ఎక్కడ పోయినా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ అయితే ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. సో మీ స్టేట్ డిఫరెంట్ ఏరియాస్ తిరుగుతుంటాయి కాబట్టి ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది? అంటే ట్రాఫిక్ ఎక్కువ అంటే హైదరాబాదు అండ్ బెంగళూరులో ఇట్లా సిటీలో చాలా ఉంటుంది. మన డేలో పోయినాం అంటే సిటీ దాటలేము మనం. ఇప్పుడు బెంగళూరు నుంచి మంగళూరు సిటీ వెళ్తాం, అక్కడ నుంచి కొడైకెనాల్ అట్లాంటి, ఇక్కడ లేదంటే మైసూర్ అట్లాంటివి వెళ్ళేది ఉంటుంది. అప్పుడు డేలో మాత్రం మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు సిటీ దాటాలంటే. అందుకని దాని తగ్గట్టు మేము సాయంత్రం నైట్ చూసుకొని వెళ్తాం. కరెక్ట్గా అక్కడ 8-9 గంటలకు రీచ్ అయ్యేటట్టు, 10 గంటలకు రీచ్ అయ్యేటట్టు చూసుకొని ఆ టైంలో బెంగళూరు సిటీ మళ్ళీ ఒక 2-3 గంటలలో దాటేసేటట్టు చూసుకుంటాం. అట్లా బెంగళూరులో ఎక్కువ ఉంటుంది, తర్వాత మన హైదరాబాదు. సో మీరు తిరుగుతుంటారు కాబట్టి ఎప్పుడైనా మీ వ్యాన్లోకి ఎవరైనా సెలబ్రిటీ వచ్చి అసలు వాళ్ళు గుర్తు పట్టకుండా సడన్ గా చూడగానే వీళ్ళ అట్లా జరిగినాయా ఎప్పుడన్నా? ఏం జరగలేదు.
అప్పుడప్పుడు ఇంకా మేము నా కార్లు ఉన్నప్పుడైతే కొన్ని షూటింగ్లకు అయితే పెట్టినా నేను. షూటింగ్లలో పెడుతుండే. కార్లో అంటే అప్పుడు అద్దంకి దయాకర్ అన్నది మూవీ జరుగుతుండే. అద్దంకి దయాకర్ అన్నది ఒక మూవీ జరుగుతుండే. ఆయన అందులో అన్న సూపర్వైజర్ లాగా మొత్తం అన్ని మెయింటైన్ చేస్తుండే. అమ్మ సీన్ అని అన్ననే మమ్మల్ని పిలిచి కార్లో పెట్టించి ఆయనే పేమెంట్ అంత ఇస్తుండే. అన్న అయితే చాలా రోజులు పెట్టుకున్నాం. మా షూటింగ్ ఉన్న రోజులు మా బండ్లే నడిచినాయి అందులో. ఇష్టమా లేకపోతే ఇట్లా ఫ్యూచర్ లో కూడా సినిమాలకు వచ్చే ఛాన్స్ ఉందా మీరు? లేదన్న, చాలా మంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ కూడా చూడండి చెప్పలేము అది. కానీ మనకు అంత లేదని అనుకుంటున్నాను. అట్లాంటి ఆశలు ఏం లేదు. కాకపోతే నాకు జీవితంలో ఏంటంటే సంపాదించాలి. నేను పేదరికం నుంచి వచ్చిన కాబట్టి ఒక 10 మందికి సాయం చేయాలనే థాట్లో ఎప్పుడు నాకు చిన్నప్పటి సంది అది ఉంటుంది కంపల్సరీ. నాకు ఏదైనా పేదోళ్ళు ఎవరైనా కనిపించినా కానీ నాకు వాళ్ళకి ఎంతో అంత నాకు తోచినంత అంటే 10 రూపాయలు కాకుండా కనీసం 100 రూపాయలు అట్లా ఇవ్వడము, వాళ్ళు లేకపోతే ఏదైనా రైస్ తెచ్చి ఇవ్వడము అట్లాంటివి చేస్తారు నాకు. ఎందుకంటే నేను పేదవాడిని కాబట్టి, పేదరికం నుంచి వచ్చిన కాబట్టి నాకు ఆ కష్టాలు తెలుసు కాబట్టి నాకు ఎందుకో బాధ అనేది అనిపిస్తుంది వాళ్ళంటి వాళ్ళు కనబడితే. అట్లా ఫ్యూచర్లో మనం ఏమన్నా సంపాదించిన పేదోళ్ళకి ఇవ్వాలనే థాట్ ఇది నాకు ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే పాపం పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ టైంలో కానీ లిఫ్ట్లో అడుగుతుంటారు. సో మీకు ఇట్లా ఇప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు లిఫ్ట్ అడగటం అట్లా చేస్తారా మీరు? ఎట్లా చేస్తారా సాయం? అట్లా అది మాకు మన హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి మనకు అట్లాంటివి అయితే ఏం తాకలేదు. ఇంకొకటి ఏంటంటే మన బస్సులు కదా, పిల్లలు ఎవరు ఆపరు మ్యాక్సిమం. కార్లు ఇట్లా మేబీ ఆపుతుండొచ్చు కానీ మనకైతే బస్సులు అట్లాంటివి ఏం తాకలేదు. నేను చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 5K ఫాలోవర్స్ ఉన్నా కూడా ఈజీగా బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తారు. మీకు 2000 ఫాలోవర్స్ ఉన్నారు, 22,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంచుమించు మీకు ప్రతి వీడియో కూడా మిలియన్కి వెళ్తుంది, కేరీలో అవుతుంది. ఎప్పుడన్నా బెట్టింగ్ ప్రమోషన్ అవకాశం వచ్చిందా మీకు? నాకు రాలేదు, కానీ చెప్పిరు కానీ అట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి నేను చెప్పిన, చాలా మంది చెప్పిన. అదంతా చాలా, ఎందుకంటే బెట్టింగ్ మోజులో పడి చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. తల్లిదండ్రులు కష్టపడి తెచ్చిన డబ్బులు ఇట్లా వాళ్ళకి తెలియక డబ్బులు మొత్తం వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్ గురించి చెప్పి గాలిలో మెడలు కట్టేటట్టు వాళ్ళని లేనివి అన్ని సృష్టించారు కదా. లేనివి ఉన్నట్టుగా, ఉన్నాయి లేనిగట్టుగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చాలా చేశారు. అది చాలా పెద్ద తప్పు. అందుకోడానికి నేను ఇట్లా అట్లాంటివి చెయ్యొద్దు, ఫ్యూచర్లో ఇట్లా చెయ్యొద్దు. ఎందుకంటే బెట్టింగ్ అనేది పెద్ద మాఫియా అది. అది ఇంకొకటి మనకు తెలిసింది ఏంటంటే ఆ బెట్టింగ్లో ఇట్లా వాడు ఎవడైతే యాప్లు రన్ చేస్తుండో, అంటే బయట అనుకుంటుండే టాకు, వాడు ఎవడైతే యాప్ రన్ చేస్తుండో వాళ్ళు 40% వానికి పోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు 60% వస్తుందని చాలా మందికి తెలిసింది. చాలా మందికి అనుకుంటుంటే మనకి ఇట్లా విన్నాం, కానీ అది రియల్గా. కానీ ఇవాళ రూపాయలు లేని వాడు ఇట్లా ఇవాళ చాలా డబ్బులు మాత్రం బాగానే సంపాదించారు. ఇంకా బెట్టింగ్ అనేది మొత్తం ఆపేసేటట్టు మన తెలంగాణ ప్రభుత్వమే చూడాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకో ఓన్లీ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాడు, ఇంకొకరు ఏదన్నా ప్లేయర్ ఓన్లీ క్రికెట్ గురించి నేర్చుకుంటారు. సో మీరు డ్రైవర్ కాబట్టి మీ దానిలో డిఫరెంట్ మనుషులు వెరైటీ డాక్టర్, లాయర్, టీచర్ అందరూ వస్తుంటారు. సో మీకు అందరూ వచ్చినప్పుడు ఎంత కొద్ది జ్ఞానం నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీకు ఏమన్నా అనిపిస్తారే వాళ్ళు వచ్చారమ్మా దానికన్నా ఫీలింగ్ ఉంటుందా? ఉంటది కంపల్సరీ. ఇది ఏంటంటే డ్రైవర్ కి అన్ని బిజినెస్ల గురించి తెలుసు. ఎందుకంటే డాక్టర్ల దగ్గర కానీ ఇట్లా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ ప్రతి వారు వస్తారు, మాతోటి మాట్లాడతారు, మేము వింటాం కాబట్టి మాకు అన్ని బిజినెస్ల గురించి తెలుసు, అన్ని అవగాహన ఉంటుంది. కాకపోతే డ్రైవర్స్ ముందుకు రారు, ఎందుకంటే డబ్బులు ఉండవు కాబట్టి భయంతో ఉంటారు. కానీ డ్రైవర్లు ఇట్లా చాలా టాలెంటెడ్, చాలా మంది చాలా టాలెంటెడ్ డ్రైవర్ల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఏదైనా చేయాలన్నా కొంతమంది డ్రైవర్లు నడితే సజెషన్ ఇచ్చే అంత టాలెంటెడ్స్ ఉంటారు. అలా ఇన్స్టాగ్రామ్ లో రేణుగుణ కుల్ల నాకు అమ్మాయి ఉంటుంది. సో అమ్మాయి మీ ఫ్రెండ్ అనే మేము విన్నాం, నిజమా? అవును నిజం, నా ఫ్రెండే, చాలా మంచి అమ్మాయి. కానీ చాలా మంది అట్లా ఏదో తిడుతుంది అది అని అనుకుంటారు, కానీ అట్లాంటిది ఏం కాదు. కానీ ఆమెకు ఎవరైతే బ్యాడ్ గా అంటారో ఆ వాళ్ళని మాత్రమే తిడుతుంది. కానీ మిగతా మనకు డైరెక్ట్ గా కలిస్తే ఆమె గురించి తెలుస్తుంది, మనతోటి ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా మంచి అమ్మాయి, మా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నా. ఆమె ఇంకొకటి ఏంటంటే ఆమె చేసే కంటెంట్లకి ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టడం అది చాలా తప్పు. అది ఇట్లా చెప్తున్నా. అంటే మీ ఇద్దరికి పరిచయం ఎట్లా స్టార్ట్ అయిందన్న?
మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. నేనే ఫస్ట్ అంటే వీళ్ళు మనని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి, అంటే నాకు ఇట్లా కొంచెం బస్సులు ఉన్నాయి కదా, ఇట్లా నా బస్సుల గురించి ఇట్లా చెప్పాలి అని చెప్పేసి నేను మెసేజ్ చేయడం జరిగింది. అట్లా ఓకే చేద్దాం బ్రదర్ అని చెప్పేసి. మహేష్ గారు, ఇన్స్టాగ్రామ్ లో రేణు గోన కుల్ల కుల్ల ఒక అమ్మాయితో మీకు ఏదో ఉందని బయట టాక్, ఏమంటావు దాని గురించి? ఏం లేదు అట్లాంటివి. ఆమె ఓన్లీ ఫ్రెండ్ నాకు. అంటే ఆమెకి ఏమైనా సాయం కావాలన్నా, మాకు హైదరాబాద్ నుంచి అక్కడ ఆమె వాళ్ళ ఉన్న విలేజ్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఆమెకి ముందే మాకు ఫోన్ చేసి చెప్తుంది. అట్లా ఆమెకి ఏమైనా షాపింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మేము సాయం చేసి మళ్ళీ రిటర్న్ పంపే ప్రయాణం వరకు మేమైతే మా వెహికల్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఒక ఫ్రెండ్ లాగానే మొత్తం. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, తనగా ఇన్స్టాగ్రామ్, మీరు అవునన్నా కాదన్నా తనకు కొద్దిగా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడన్నా మీ ప్రమోషన్ ఏమన్నా చేసిన తన వరకు? ఏం చేయలేదు. తనకి నేను అడిగినా చేస్తా అన్నది, ఇంకా ఆ టైం రాలేదు. ఫ్యూచర్ లో చేయించుకుంటా, టైం వస్తే మాత్రం చేయించుకుంటా. అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రేణుగుణ కుల్ల మాట్లాడే అమ్మాయితో మీ ఫ్రెండ్ కాబట్టి తను చేసేది కరెక్ట్ అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? తన వీడియోలు తను చేసుకుంటుంది, అది మాత్రం మనం ఏం చెప్పలేము, ఆమె ఇష్టం అది. ఎందుకంటే అందరు అబ్బాయిల మీద కరుస్తుంటది కొన్నిసార్లు కూడా. సో మీతో కూడా అట్లా ఉంటుందా, లేకుంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటుందా? మాతోటి ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎప్పుడు అరవదు. అసలు యాక్చువల్లీ అయితే ఆమె ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడే అరుస్తుంది, కానీ మిగతా టైంలలో మంచిగానే ఉంటుంది. అంటే ఆమె ఉన్న చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఆమె ఇట్లా పేదవాళ్ళకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దాన్ని చూజ్ చేసుకొని దాంట్లో పైన చేయడం జరుగుతుంది, అంతేగాని మామూలుగా ఎవరిపైన అన్యాయంగా అయితే అరవదు. అన్న, ఇది సహజంగా డ్రైవర్స్ అంటేనే వాళ్ళకు ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంటది. సో మీకు అట్లా ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయిన సన్నివేశాలు ఉన్నాయన్నా? ఉన్నాయి. నాకు ఒకసారి నేను ఒక ఓనర్ దగ్గర చేసేటప్పుడు ఫస్ట్ ఒకరోజు నేను టిఫిన్ తెచ్చుకోవడం మర్చిపోయినా లంచ్ టైంలో. అప్పుడు ఆమె అన్నది, అమ్మ ఎట్లా ట్వీట్ చేసిందంటే, ఒక వెనకాల కుక్కకు పెట్టే ప్లేట్లో ఆ ప్లేట్లో అక్కడ ప్లేట్ ఉంది తెచ్చుకోపో అని చెప్పింది. అది పోయి చూస్తే మరీ దారుణం. అది నాకు ఆ రోజు అనిపించింది. ఇది హైదరాబాద్లో జరిగింది. హైదరాబాదు మన ట్యాంక్ బండ్ దగ్గరలో జరిగింది ఇది. అది నాకు ఎప్పటికీ మర్చిపోలేను. అది తెచ్చుకున్న తర్వాత అది మొత్తం అక్కడ ప్లేటు, మేడం ఇట్లా కుక్క దగ్గరనే ఉంది ప్లేటు, ఇట్లా ఏంది అంటే కడుకో బాబు ఏం కాదు అన్నది. ఇంకా అక్కడ నుంచి ఒక క్షణం ఉండకుండా ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి వచ్చేసిన. ఇది రియాలిటీ. సో ఆ రోజు మీరు ఫుడ్ విషయం బాధపడ్డారు కాబట్టి ఈ రోజు మా ముందుకు వచ్చారు అనుకోవచ్చాను. అవును, ఇది సక్సెస్ అనుకోవచ్చా? ఇది సక్సెస్ అనుకోవాలి. అక్కడ నుంచి నాకు చాలా బాధ వేసి నేను బయటకు వచ్చి ఏంటి డ్రైవర్ జీతం అని చెప్పేసి ఇంకా వేరే దగ్గర ఇట్లా చేసినా కానీ అదే సేమ్. అంటే వాళ్ళు చూసే విధానం అనేది కరెక్ట్గా ఉండదు. కాకపోతే అందరూ వెహికల్ కొనలేరు కాబట్టి ఇంకా డ్రైవింగ్ చేయడం తప్పదు. అది ఇంకా పొట్టిపొడి కోసం అన్నట్టు, కోటి విద్యలు అన్నట్టు అదొక డ్రైవింగ్ ఫీల్డ్. అది ఇట్లా అట్లా అన్న. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అవును. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్స్కి గురయ్యారా? సో ఇప్పుడు నా ఫోన్ అది కూడా యాక్సిడెంట్స్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు 17 సంవత్సరాల సంధి మనము యాక్సిడెంట్ చేసిన ఇది లేదు, ఏ అనవాళ్ళు లేవు. కాకపోతే నేను చాలా చూసిన కానీ యూత్ ఎక్కువ చూసిన. ఇట్లా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలామంది అబ్బాయిలు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు కానీ అవి తీసుకొని ఎంజాయ్ చేయడము, ఆ రోడ్ల మీదకి రావడం, తాగి ఆ కార్లు తీసుకొచ్చి లారీలో కొట్టడము, అట్లాంటివి నా కళ్ళ ముందు చాలా జరిగినాయి. మొన్న ఇట్లా మధ్యప్రదేశ్ నుంచి నేను కుంభమేళ మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చే దారిలో 3 అబ్బాయిలు, నేను ఒక వీడియో పెట్టిన అక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళే, కొంచెం డ్రింక్ చేసినట్టుంది, వచ్చి ఒక లారీ కొడితే సినిమా స్టైల్లో వచ్చేసి అవతల రోడ్లో పడిపోయింది. అక్కడక్కడే మృతి, ఒక అబ్బాయి చెంది, 2 గాయాలైనాయి. కానీ అట్లాంటివి చెయ్యొద్దు. తల్లిదండ్రులు ఇంటికాడురానే మన మైండ్లో పెట్టుకొని బయటికి రావాలి. మన తల్లిదండ్రులకు మనమే రేపన్నాడు ఫ్యూచర్ అని వాళ్ళకు చూసేది ఫ్యూచర్లో మనమే చూడాలని చెప్పేసి అది మైండ్లో పెట్టుకొని బయటికి రావాలి. యూత్కి చెప్పేది నేను అదే. ఓకే, నిజంగా మీరు అన్నట్టుగా యూత్ ఈ మధ్యలో స్పీడ్ థ్రిల్స్ కిల్స్ అన్నట్టు తెలుసు. చిన్న తాగి చాలా స్పీడ్ పోవటాలు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాజ్ ఎ డ్రైవర్గా మీరు ఇప్పుడున్న యూత్కి ఏం చెప్పదలుచుకున్నారన్న? డ్రైవింగ్ వెళ్ళాలని అందరికి ఉంటుంది, ఎంజాయ్ చేయాలని, కానీ డ్రింక్ చేసి డ్రైవింగ్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే
మనం నమ్ముకొని మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ ఉంటారు, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి అట్లాంటి డ్రింక్ చేసి మాత్రం బయటికి వచ్చి నువ్వు పోయింది కాక నువ్వు స్పీడ్గా వెళ్ళింది కాక అవతలకి ఇట్లా డ్యామేజ్ చేయడము అది చాలా కరెక్ట్ కాదని నేను యూత్కి చెప్పాలనుకుంటున్నాను. అన్న చివరిగా మన ట్రావెల్స్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారన్న? మన ట్రావెల్స్ ఇప్పుడు 15 సంవత్సరాల సంది నేనైతే అందరికి కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నాను. కానీ ఎక్కడ నాకు ఎట్లాంటి జరగలేదు, చాలా మంచిగా సర్వీస్ ఇస్తున్నాను. కస్టమర్లు ఇట్లా నన్ను ఆదరించారు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. అందుకని మన ట్రావెల్స్ నుంచి ఏదైనా సరే మనం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఆల్ ఇండియా మొత్తం నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనము రేట్లు కానీ అన్ని విషయాలలో మన ట్రావెల్స్ నుంచి అయితే కస్టమర్కి సపోర్ట్గానే మంచిగా చేయగలగని అనుకుంటున్నాను. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కస్టమర్లు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకు చాలా మంచి సర్వీస్ ఇస్తాను అని అనుకుంటున్నాను. ప్రస్తుతం మన ట్రావెల్స్ లో అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నారు, సో వాటి ఈఎంఐ ఎలా ఉంటుంది? మన ట్రావెల్స్ లో ఇప్పుడు 4 వెహికల్స్ ఉన్నాయి. ఒక కార్కి అయితే ఈఎంఐ లేదు, మిగతా బండ్లకైతే ఈఎంఐ ఉన్నాయి. అవి వచ్చేసి మేము ఒక్కొక్క బండికి 4 years 6 years అట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు పెద్ద బస్సుకు 18 సీటర్కి వచ్చేసి నెలకు 50,000 కట్టాలి. అది ఇంకా ఈ చిన్న బండ్లకి ఇట్లా ఒక 20,000 అట్లాంటి ఈఎంఐలు పెట్టుకొని మేమైతే బండ్లు రన్ చేస్తున్నాము. ఇప్పటికైతే ఈఎంఐలు మంచిగానే కడుతున్నాము. మంచిగానే మన బండ్లు అయితే ఇప్పటి వరకు ఆగలేదు. ఒక రోజు ఇట్లా ఖాళీగా ఉండవు. మనకి ఇంకా పైన అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా అట్లే కొనసాగాలని అనుకుంటున్నాను. అడ్వాన్స్ బుకింగ్ కనుక కాబట్టి ఎవరైనా ముందే అడ్వాన్స్ బుక్ చేసుకుంటారు. సో కొన్ని మీకు అనుకున్న కారణాల వల్ల ఎప్పుడైనా రిజెక్ట్ అయిన రోజులు ఉన్నాయా? మనకు ముందే బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ మేము ఈ రోజు రాలేం బాబు అది అన్నప్పుడు ఇంకా వేరే వెతుకోవడం, లేకపోతే బండి కంపల్సరీ అయితే ఆ రోజు ఆగి ఉంటుంది, లేదంటే ముందే వేరేది ఏదైనా వెతుకోవడము జరుగుతుంది. అట్లాంటి సంఘటనలు అయితే చాలానే ఉంటాయి. చాలా మంది వెళ్దాము అని చెప్తారు, ఆ టైం వచ్చేసరికి కొంతమంది ఇంకో బ్యాక్ సైడ్ అంటే ఏదో ప్రాబ్లం వల్ల వెనకకు జరుగుతూ ఉంటారు. కానీ అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది. కాకపోతే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి 2,000 కానీ 5,000 కానీ ఇంకా అడ్వాన్స్ ఇవ్వడం జరగదు. అట్లా అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే లైసెన్స్ ఉండాలి. సో మీరు ఎప్పుడన్నా మేము గతంలో ఎప్పుడన్నా లైసెన్స్ మర్చిపోయినప్పుడు పోలీసులకు దొరికారు ఎప్పుడన్నా? లైసెన్స్ అంటే లైసెన్స్ తీసుకోకుండా ఎప్పుడు పోలేదు. లైసెన్స్ కంపల్సరీ జిరాక్స్ కానీ అట్లాంటివి 2-3 పెట్టుకొని వెళ్తాము. కానీ కంపల్సరీ లైసెన్స్ ఉన్నా కానీ మనం బయట రాష్ట్రాలలో పోతే కంపల్సరీ మన నాపి ఏదో ఒక కారణం మీద డబ్బులు ఇట్లా అడగడం జరుగుతుంది పోలీసులు. అది మాత్రం కామన్, అది కంపల్సరీ. ఎంత 200 100 ఇట్లా కంపల్సరీ ఏదో ఒక కారణం చెప్పి అయితే తీసుకుంటారు, అన్నిటికీ ఉన్నా కానీ. అన్న మరి ఇప్పుడు మనతో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, సో ఎలా అనిపించింది అన్న ఇంటర్వ్యూ? ఈ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నాకు ఈ ఛాయిస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాలాంటి వాళ్ళని గుర్తించి ఇంకా ముందు భవిష్యత్తులో చాలా మందిని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నా. ఈ ఛానల్ ఇట్లా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి ఇప్పుడు మన ట్రావెల్స్ మహేష్ అన్నతో మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు, ప్యాసింజర్ యొక్క విధి విధానాలు, డ్రైవర్ యొక్క కష్టాలు, సో వాళ్ళ పొట్ట తీపల గురించి కానీ వాళ్ళు తినే ఫుడ్ విషయం కానీ అన్ని విషయాలు కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేయాలో కూడా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.